మన జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని దర్శించుకుంటే జన్మధన్యం అనుకునేవారు చాలా మంది. అలాగే నెలకు ఒకసారి ఆ ప్రభువును చూడలేకుండా ఉండేవారు ఇంకెంతో మంది. కొన్ని గంటల పాటు లైన్లో ఓపికగా నిలబడి శరీరమంతా అలసిపోయినా ఒక్కసారి ఆయనను చూడగానే మనసులో ఉన్న బాధలన్నీ పటాపంచలు అయి ఇక చాలు, ఈ జన్మకి నీ దర్శన భాగ్యం కలిగిందని ప్రజలు చాలా సంతోషిస్తారు. ఆయన ఎవరో కాదు, మన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు. ఈ ఆలయం ఎంత గొప్పది అంటే ప్రతిరోజు దర్శించుకోవడానికి కొన్ని వేల మంది వేరువేరు స్టేట్స్ నుండి మరియు వివిధ కంట్రీస్ నుండి ఫారినర్స్ కూడా వస్తారు. ప్రపంచంలోని గుడులలో అత్యంత రిచెస్ట్ టెంపుల్, అలాగే మోస్ట్ విజిటెడ్ గా తిరుమల తిరుపతి ఆలయం గిన్నిస్ బుక్ లో ప్లేస్ దక్కించుకుంది. ప్రపంచంలో ఇన్ని లక్షల టెంపుల్స్ ఉన్నా తిరుమల తిరుపతియే ఎందుకు అంత స్పెషల్? ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభుగా వెలిసి అక్కడ కొలువుదీరాడు కాబట్టి. ఇక స్టోరీలోకి వెళ్తే అసలు తిరుమల తిరుపతి టెంపుల్ ఎలా వెలిసింది, స్వయంగా మహావిష్ణువే అక్కడికి ఎందుకు వచ్చాడు అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. పూర్వం సప్తర్షులందరూ ఒక చోట కలిసి మహాయజ్ఞాన్ని చేస్తారు. ఆ యజ్ఞం అయ్యాక మొదటిగా యజ్ఞ ఫలాన్ని ఎవరు స్వీకరిస్తారు అనే ఆలోచనలో పడిపోతారు. ఒకరేమో మహావిష్ణువు అంటున్నారు, ఇంకొకరేమో పరమేశ్వరుడు అంటున్నారు, కాదు కాదు బ్రహ్మదేవుడు అని మరొకరు అంటున్నారు. త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే వాగ్వాదం ముందుకెక్కుతుంది. చివరికి సప్తర్షులలో బృహు మహర్షిని వాళ్ళందరూ ఎంచుకొని ఆ త్రిమూర్తులను పరీక్షించమని పంపుతారు. బృహు మహర్షి నేరుగా త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ టైంలో శివుడు దేవి పార్వతితో కలిసి మెడిటేషన్ చేస్తూ వచ్చిన మహర్షిని పట్టించుకోడు. కోపంతో బృహు మహర్షి శివుడిని, నీ సొంత రూపంలో భక్తులు నిన్ను పూజించరు, కేవలం ఒక నిరాకార లింగానికి మాత్రమే పూజిస్తారని శపించి అక్కడి నుండి బ్రహ్మదేవుడి దగ్గరికి బయలుదేరుతాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి బ్రహ్మ కొత్త లోకాలని సృష్టించడంలో, అలాగే తలరాతలు రాయడంలో బిజీగా ఉంటాడు. బ్రహ్మ మహర్షితో ఇప్పుడు కాదు మరెప్పుడైనా మాట్లాడుకుందామని రిప్లై ఇస్తాడు. అలా యజ్ఞఫలం తీసుకోవడంలో వీరిద్దరూ ఫెయిల్ అవుతారు. చివరిగా మిగిలిన విష్ణువు దగ్గరికి బృహు మహర్షి పయనమవుతాడు. వైకుంఠానికి వెళ్లేసరికి శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలో ఉండి వచ్చిన మహర్షిని పట్టించుకోడు. అప్పటికే ఈ త్రిమూర్తులు తనని గౌరవించట్లేదన్న కోపంతో బృహు మహర్షి విష్ణువు దగ్గరికి వెళ్లి ఛాతిపై ఒక్క తన్ను తన్నాడు. నిద్రలోంచి బయటికి వచ్చిన విష్ణువు బృహు మహర్షి పాదాలకు నమస్కరించి అన్ని మర్యాదలు చేశాడు. దానికి సంతోషించిన ఆ మహర్షి విష్ణువు త్రిమూర్తులలో గొప్పవాడు, యజ్ఞఫలం అతనికే ఇవ్వండి అని సప్తఋషులతో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ బృహు మహర్షి విష్ణువుని ఛాతిపై తన్నడం లక్ష్మీదేవికి ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే సాక్షాత్తు తానే విష్ణువు యొక్క ఎదలో ఉంటానని ఆమె నమ్మకం. అలాంటిది పరోక్షంగా నన్ను తన్నినవాడి పాదాలు నమస్కరించి మర్యాద చేసి నన్ను అవమానించావని వైకుంఠం నుండి బాధతో ఏడ్చుకుంటూ భూలోకానికి బయలుదేరింది. అది చూసిన విష్ణువు శ్రీనివాసుడు అనే మనిషి రూపం దాల్చి ప్రస్తుతం ఉన్న తిరుమలలోని అడవి కొండలకి బయలుదేరాడు. ఆ శ్రీనివాసుడు ఎంత వెతికినా లక్ష్మీదేవి కనబడలేదు. దాంతో అక్కడే ఒక చోట కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కూర్చున్న దగ్గర నుండి కదలకుండా ఫుడ్ కూడా తీసుకోకుండా విపరీతమైన ధ్యానంలోకి మునిగిపోయాడు. దాంతో శ్రీనివాసుడు చుట్టూ ఎండ తగలకుండా పుట్ట పేరుకపోయింది. అది చూసిన శివుడు మరియు బ్రహ్మ ఆవు దూడలుగా మారి ఆ ప్రాంతానికి చెందిన చోళరాజు ఆవుల మందలో కలిసిపోతారు. అలా రోజు ఆ పుట్ట దగ్గరికి ఆవు వచ్చి శ్రీనివాసుడికి పాలు ఇచ్చేది. ఇదంతా గమనిస్తున్న ఆవుల కాపరి పుట్టకు పాలివ్వడం చూస్తాడు. ఈ ఆవు రోజు తమకు పాలివ్వకుండా ఈ పుట్టలో పోస్తుందా అని కోపంతో కాపరి చేతిలోని గొడ్డలితో ఆవుని నరకబోతాడు. వెంటనే ఆవుని కాపాడడానికి శ్రీనివాసుడు పుట్టలోంచి పైకి లేస్తాడు. దాంతో గొడ్డలి తన నెత్తికి తగులుతుంది. ఆ నొప్పి తట్టుకోలేక శ్రీనివాసుడు ఆవుల కాపరిని శపిస్తాడు. దాంతో అక్కడికక్కడే అతను చనిపోతాడు. ఈ విషయం తెలిసిన చోళరాజు అక్కడికి వెళ్లి శ్రీనివాసుడిపై దాడి చేయబోతాడు. వెంటనే శ్రీనివాసుడు చోళుడితో నెక్స్ట్ జన్మలో నువ్వు రాక్షసుడిగా జన్మిస్తావని శపిస్తాడు. విషయం తెలుసుకున్న చోళుడు అక్కడ ఉన్నది సాక్షాత్తు విష్ణువే అని గుర్తించి కాళ్ళ మీద పడి క్షమించమని కోరుతాడు. విష్ణువు చోళుడిని క్షమించి నీ తరువాతి జన్మలో నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని మాటిస్తాడు. ఆ ఆనందంతో చోళుడు ఆకాశరాజుగా పునర్జన్మ ఎత్తి సంతానం కోసం యాగయజ్ఞాలు చేస్తాడు. ఫలితంగా ఒక పెట్టెలో శిశువు దొరుకుతుంది. తనే పద్మావతి. కాలం గడుస్తున్న కొద్దీ పద్మావతి పెద్దగా అయి చూడడానికి అందంగా అపురూపంగా ఉంటుంది. అయితే ఒకసారి శ్రీనివాసుడు అడవిలోకి వేటకు వెళ్ళగా అక్కడ పద్మావతి కనబడుతుంది. చూడగానే శ్రీనివాసుడు ప్రేమలో పడతాడు. పద్మావతికి కూడా శ్రీనివాసుడు నచ్చుతాడు. అది తెలుసుకున్న ఆకాశరాజు అంగరంగ వైభవంగా తన కూతురి పెళ్లి చేయడానికి రెడీ అవుతాడు. కానీ శ్రీనివాసుడి దగ్గర పెళ్లి ఖర్చులకు డబ్బులు లేవు. దానికోసం కుబేరుడికి తపస్సు చేస్తాడు. కుబేరుడు ప్రసన్నుడై శ్రీనివాసుడికి మనీ ఇచ్చి వేసుకోవడానికి వజ్ర వైడూర్యాలు ఇస్తాడు. అప్పుడు శ్రీనివాసుడు కుబేరుడితో నువ్వు ఇచ్చిన ఈ అప్పు రాబోయే రోజుల్లో నా భక్తులు తీరుస్తాడని అంటాడు.
అలా శ్రీనివాసుడికి పద్మావతికి మధ్య అంగరంగ వైభవంగా వివాహం అవుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఒకసారి విష్ణువుకి అనగా శ్రీనివాసుడికి పెళ్ళయిందని లక్ష్మీదేవికి తెలుస్తుంది. దాంతో లక్ష్మీదేవి శ్రీనివాసుడి దగ్గరికి వెళ్లి పద్మావతితో గొడవ పెట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య గొడవ చూడలేక శ్రీనివాసుడు అక్కడే శిలగా మారుతాడు. అది చూసిన లక్ష్మీదేవి అలాగే పద్మావతి కూడా శిలలుగా మారుతారు. అక్కడే తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి ఆలయం వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతిరోజు ఈ ముగ్గురికి పూజలు ఘనంగా చేస్తారు. మత విభేదాలు లేకుండా హిందూ, ముస్లిం అలాగే క్రిస్టియన్స్ అందరూ ఈ గుడిని సందర్శించుకోవడానికి వస్తారు. ధనవంతులు అయితే వెంకటేశ్వరుడిపై ప్రేమతో లక్షల కోట్లు విరాళంగా ఇస్తారు. దాంతోపాటు వెండి, బంగారం కూడా అర్పిస్తారు. భక్తులు వెంకటేశ్వరుడికి మొక్కి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా ఆ పనులు అవుతాయని చాలా మంది నమ్ముతారు. అవి ఫలించి ఎందరో భక్తులు ఆయనకు వెంట్రుకల్ని అర్పిస్తారు. ఇలా భక్తులకు ఆ శ్రీనివాసుడు ఎప్పుడూ దగ్గరగా ఉండి వాళ్ళ బాధలను పోగొడుతూ ఎప్పుడూ మంచి చేస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.